పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి పోయేటోళ్ళ దాకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ గైస్. ఈరోజు మనం గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ చూద్దాం. బ్లాక్ బస్టర్ని బేసిక్గా కొట్టే లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. పొలం మధ్యలో ఆవులు, పక్కనే పొలం దున్నుతున్న పులి, రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్, ఇలాంటి మంచి విజువల్స్ని చాలా గ్రాండ్గా చూపించారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ఫస్ట్ డైలాగే బెస్ట్ డైలాగ్తో స్టార్ట్ చేశారు. ఆర్సీ గారి డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. హైలైట్ ఏంటంటే ట్రైలర్ లాస్ట్లో వచ్చే హెలికాప్టర్ సీక్వెన్స్. ఆర్సీ గారు అందులో లుంగి కట్టుకుని ఒక కత్తి పట్టుకుని మనందరికీ ఒక కత్తి లాంటి ఎలివేషన్ ఎపిసోడ్ ఇస్తున్నారు. వన్ ఆఫ్ ద మాసియెస్ట్ సీన్స్ అని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే పూనకాలు లోడింగ్. ఐఏఎస్ షాట్స్ కొంచెం ట్రైలర్లో ఎక్కువే ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్సీ గారు చేసింది 2 క్యారెక్టర్స్. ఒకటి ఫాదర్ క్యారెక్టర్ అప్పన్న అండ్ ఇంకొకటి సన్ రామ్. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ వేరియేషన్స్ మాత్రం 3 ఉన్నాయి. ట్రెడిషనల్లో ఫాదర్ క్యారెక్టర్, కాలేజ్ స్టైల్ అండ్ ఐఏఎస్ అటైర్లో సన్ క్యారెక్టర్. ప్రతి షాట్లోనూ రిచ్నెస్ కనిపిస్తుంది, ప్రతి యాక్టర్లోనూ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అసలు శంకర్ గారికి ఫ్లాప్లు ఉండవు అని అనుకునేవాళ్ళం. అలాంటిది ఫ్లాపే కాదు, ముందు సినిమా ఆల్మోస్ట్ డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన డైలాగ్ ఒకటి ఉంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఆస్పెక్ట్ని మానిటర్ చేసుకుంటూ చాలా నిబద్ధతతో ఈ సినిమా తీసి ఉండాలి. ఎంతోమంది గొప్ప ఆర్టిస్ట్స్ ఉన్నారు. ఎస్జే సూర్య గారి సంగతి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఎడ పెడ ప్రతి సినిమాలోనూ ఆయన్ని చూడగానే ఓడబ్బా ఓడ మళ్ళీ వచ్చాడా అని ఒక హ్యాపీ ఫీల్ వచ్చేస్తుంది. ఒక ఫ్లాప్ సినిమాలో కూడా ఆయన స్కిల్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మనల్ని హాంట్ చేసే క్యారెక్టర్స్ చేస్తారు ఆయన విలనిజంలో వైలెన్స్ ఉంటుంది అండ్ అన్ఇంటెన్షనల్గా హ్యూమర్ కూడా పండుద్ది. లిటరల్లీ వీఆర్ వెయిటింగ్. శ్రీకాంత్ గారిని ఎక్కువ హైలైట్ చేయలేదు. టు బీ ఫ్రాంక్, ఒక్క డైలాగ్ కూడా కనీసం మొహమాటానికి కూడా పెట్టలేదు. బట్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రజెంట్ రెండిట్లోనూ ఆయనకి ఇంపార్టెంట్ రోల్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ పెట్టే అభ్యుదయ పార్టీలో ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్. సినిమాలో ఆయనది అండ్ సూర్య గారిది ఇద్దరిది సర్నేమ్ బొబ్బిలినే. కొంచెం నెగిటివ్ వైపు ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చినా మనం ఏం ఆశ్చర్యపడవసరం లేదు. వర్కౌట్ అయితే మాత్రం ఫ్రెష్ ఫీల్ వస్తుంది. కియారా అద్వానీ గారిని కాలేజ్ అండ్ ఐఏఎస్ రోల్కి ఒక నార్మల్ హీరోయిన్ లాగా, ఒక గ్లామర్ రోల్ లాగా యూటిలైజ్ చేసుకుని ఉండొచ్చు. కానీ అంజలి గారికి మాత్రం వెరీ స్కోప్ ఓరియంటెడ్ రోలే ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. ఏమిటండి పక్షపాతం? కానీ అది కూడా కరెక్టే కదా సార్. కావాలంటే రోల్స్ రివర్స్ చేసి ఊహించుకోండి. పెద్ద ఫీల్ ఏమీ రావట్లేదా? రాదు. ఇలా స్పెషల్ మెన్షన్స్ ఇస్తూ పోతే క్లౌడ్లో కూడా స్పేస్ సరిపోదు. సముద్రకని గారు, జయరామ్ గారు, రాజీవ్ కనకాల గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు అండ్ ది లెజెండరీ బ్రహ్మానందం గారు, గురువా కూడా ఉన్నారు. మన ప్రియతమ డప్పు సోపాని, తమనన్న సాంగ్స్ అటు ఇటుగా యావరేజ్గానే ఉన్నాయి. కానీ శంకర్ గారి సాంగ్స్ ఎప్పుడు విజువల్ ట్రీట్ కాబట్టి రిలీజ్ రోజు మాట్లాడుకుందాం వాటి గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సీన్స్ బట్టి ఆటోమేటిక్గా థియేటర్లో పూనకాలు రావచ్చు. అందరూ ఎగరేసి మరీ ఎరగదీసే ఆర్టిస్టులు కాబట్టి స్టోరీ బాగుండి, స్క్రీన్ ప్లే రేసీగా ఉండి, హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా ఉంటే, ఫ్లాష్ బ్యాక్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటే, ఒక రొటీన్ పొలిటికల్ థ్రిల్లర్లా కాకుండా ఒక కొత్త స్ట్రాంగ్ పాయింట్ని శంకర్ గారి మార్క్తో ఆయన ఓల్డ్ స్టైల్లో సినిమాయే కానీ నిజమే కదరా బాబు అని అనిపించేలా, మన హార్ట్కి టచ్ చేయాలా తీస్తే తిరుగు ఉండదబ్బా. చాలామందికి ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ లేవు, కానీ ఇప్పుడు కొంచెం బజ్ క్రియేట్ అయింది. అంతా బాగుండాలని కోరుకుంటూ జై శ్రీ రామ్, శంభో శంకర.